మ్యాక్సిమ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. డీజే తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం ఒక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య ఊరి ఇండియా అని తెలిసిందే. కాకపోతే ఈ సినిమా అల్లు అర్జున్ దగ్గరికి ఎలా వచ్చింది అన్నదే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. మొదట ఒక్కంతం వంశీ ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించడానికి అయితే వెళ్ళాడు. కానీ ఇక్కడ ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో తాను అంత సాటిస్ఫాక్షన్ కూడా లేకపోవడంతో ఒక్కంతం వంశీ ఈ కథను అల్లు అర్జున్ కి వినిపించాడట. ఇది ఒక దేశభక్తి సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై అంత ఆసక్తిగా అయితే చూపించినట్లు లేడు. ఇందులో గెస్ట్ రోల్ లో చిరు నటిస్తున్నట్లు కూడా సమాచారం. ఇంకో విషయం ఏంటంటే నాగబాబు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. సినిమా దేశభక్తి లేదా కమర్షియల్ దా అని ఆలోచించకుండా అల్లు అర్జున్ ఈ సినిమాను ఓకే చేయడం నిజంగా చెప్పుకోవాల్సిన విషయమే అంటున్నారు. డీజే మానియాలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని తర్వాత నా పేరు సూర్య ఊరు ఇండియా అన్న సినిమా వైపు కంపల్సరిగా మళ్లించి తీరుతాడని సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే కథ కరెక్ట్ గా ఉంటే హిట్ అయి తీరుతుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ రోజుల్లో కథలకు రాను రాను అంచనాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి. మోస కథ కాకుండా కొత్త కథ కావడంతో ఒక విధమైన పాజిటివ్ టాక్ గాని వస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే. కథలో కొత్తదనం ఉంటే ఎలాంటి కథ అయినా స్వీకరించడానికి జనాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. భారీ తారాగణం కూడా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు సమాచారం. అలానే ఈ సినిమాతో రచయిత నుండి డైరెక్టర్ స్టేజ్ కి ఎదగబోతున్నటువంటి ఒక్కంతం వంశీ ఫ్యూచర్ లో కొరటాల శివలాగా మంచి పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రకమైన కథకు రియల్ యాక్షన్ కు మారిపోయినటువంటి అల్లు అర్జున్ మాత్రమే సాధ్యమవుతుందని ఒక్కంతం వంశీ అభిప్రాయం. సిచ్యువేషన్ కు తగ్గట్లుగా భావాలు పలికించడంలో బన్నీ సూపర్ గా చేస్తుండడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే అని చెప్పాలి. రేసు గుర్రాన్ని ఒక్కసారి కానీ గమనించినట్లయితే అందులో బన్నీ కామెడీ టచ్ గాని యాక్షన్ టచ్ గాని సూపర్ గా ఉంటుంది. అలానే సన్ ఆఫ్ సత్యమూర్తిని గమనించినట్లయితే ఒక పూర్తి స్థాయి కుటుంబ విలువలు కలిగిన వ్యక్తి పాత్రలో బన్నీ బాబు జీవించాడనే చెప్పాలి. అలానే డీజేలో కూడా బ్రాహ్మణ యువకుడి పాత్రలో సూపర్ గా కనిపించి కామెడీతో పాటు యాక్షన్ మేళవించినటువంటి సరికొత్త మేనేజర్ని చూపించబోతున్నాడు బన్నీ బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి.